జీఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకేనా? వినియోగదారులకు అరకొరగానే ప్రయోజనం. పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ఎంఆర్పీలే. ఇది ఇంకా పాత ధరలకే అమ్ముతున్నారట. ఇప్పుడు జీఎస్టీ అన్నింటి మీద తగ్గించింది కదా. టూత్పేస్ట్లు, షాంపూలు, సబ్బులు, రెగ్యులర్గా వాడుకునే కొన్ని ఐటమ్స్కి సంబంధించిన ట్యాక్స్ని 12% నుంచి 0%కి తీసుకొచ్చినట్టుంది కదా. కొన్నింటిని 5% పరిధిలోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు ప్రయోజనం కలుగుతలేదట. చాలా వరకు ఉత్పత్తులు పాత ధరకే అమ్ముతున్నారట. ధరల నియంత్రణపై కొరవడిన నిఘా, ఉల్టా కొన్ని సరుకులపైన ధరలు పెంచేశారంటూ వినియోగదారుల్లో ఆందోళన. చాలా సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో కనిపించని కొత్త ఎంఆర్పీల స్టిక్కర్లు. ఎన్ఐఏ అథారిటీ ఏం చేస్తోందన్న విమర్శలు. సెప్టెంబర్ 9 నాటి కేంద్ర మార్గదర్శకాలు పట్టించుకొని అధికారులు, దుకాణదారులు ఇప్పుడు ఎవడైతే తగ్గించలేదో వాని షాప్ సీజ్ చేయాలా? ఫస్ట్ మీరు సూపర్ మార్కెట్ల మీద పడండి, అక్కడే ఉంది మొత్తం అంతా. జిఎస్టీ తగ్గింపు అమల్లోకి రాకముందు ధరలు అవే, తగ్గింపు తర్వాత అమల్లోకి వచ్చాక ధరలు అవే. మరి పన్ను తగ్గింపు లాభం ఎవరికి? దుకాణదారులకే ప్రయోజనం తప్ప కొనుగోలుదారులకు లేదా? సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఇది. చాలా వస్తువుల ధరల్లో పెద్దగా మార్పేమీ లేదు, కొన్నింటి ధరలు పెంచేశారు అని వాపోతున్నారు ప్రజలు. ధరల నియంత్రణపైన సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి సాధారణ ప్రజలకు బతుకు భారం నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం మంచిదే, కానీ ప్రయోజనం ఏది అని అడుగుతున్నారు జనం. ఎగ్జాంపుల్స్ రాశారు. 21వ 22వ తేదీల్లో కొన్న ఒకే రకం షాంపూ డబ్బాల ధరలో కనిపించని మార్పు. ఇప్పుడు ఎవరు చేయాలి దీన్ని? నిత్యావసరాల మీద కేంద్రం జీఎస్టీ తగ్గించింది. 18% పన్ను కింద ఉండే చాలా ఉత్పత్తులు 5% పరిధిలోకి వచ్చినాయి. దీంతో దసరా, దీపావళి పండుగల ముందు సరుకులు ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పేరున్న సూపర్ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలు, చిన్నపాటి సూపర్ బజార్లలో ధరల తగ్గింపు కనిపిస్తలేదట. మరి ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా? అయితే ఏమంటారు అంటే, జిఎస్టీ తగ్గించలేదా? డయల్ 1915 నెంబర్కి కాల్ చేయాలన్నట. 1915 అనే నెంబర్కి కాల్ చేయాలన్నట. లేకపోతే 8800001915 ఈ నెంబర్కు వాట్సాప్ చేయాలన్నట. ప్రత్యేక నెంబర్లు కేంద్రం ప్రకటించింది. ఇవి ఎంతమంది చేస్తే ఎంతమంది దగ్గరకు వచ్చి రిప్లై ఇస్తారు? మీరు 130 కోట్ల మంది జనాభా వాళ్ళకి 2 నెంబర్లు ఇచ్చి దీన్ని పెట్టురు అంటే అదేమైనా ఉంటుందా? మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారా? 1915 నెంబర్కి ఫోన్ చేయాలంట, లేకపోతే 8800001915 అనే నెంబర్కి వాట్సాప్ చేయాలన్నట. మొత్తం 54 రకాల ఉత్పత్తుల్లో వెన్న, షాంపూ, టూత్పేస్ట్, ఐస్ క్రీమ్, ఏసీ, టీవీ, గ్లూకోమీటర్, సిమెంట్ ఉన్నాయి. సో ఇట్లా చాలా వాటి మీద ట్యాక్స్ 5%కి తగ్గింది. వాహన రిజిస్ట్రేషన్ల జాతరాట. జిఎస్టీ తగ్గింపుతో కొనుగోళ్ల జోరు. వెహికల్స్ బాగా అమ్ముడుపోతున్నాయట. ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్స్, బైక్లు అండ్ కార్ల ధరలు చాలా భారీగా తగ్గినాయి. ఇంతకుముందు 28% ఉండే కార్ల దాని మీద జిఎస్టీ, ఇప్పుడు 18%కి తగ్గింది. అంటే 10% తగ్గింది. బైక్ల మీద కూడా సేమ్. కాకపోతే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. బైక్లు అయితే 350cc బిలో, కార్లు అయితే 1200 cc బిలో, ఎబో అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో ఇందులో చాలా వెహికల్స్ ధరలు తగ్గినాయి. కాకపోతే కొన్ని లగ్జరీ వెహికల్స్, కార్లకు సంబంధించినవి అయితే 40% ట్యాక్స్ అయింది. ఇక అవి మామూలుగా సామాన్యులకి లేకపోతే ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సంబంధం లేనటువంటి విషయం అది. సో మొత్తానికైతే 99% పైగా ప్రజలు కొనుగోలు చేసేటువంటి వాహనాల ధరలు తగ్గినాయి. వాహనాలపైన జీఎస్టీ తగ్గించడంతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు రవాణా శాఖలో ఉత్సాహం నెలకొంది. తగ్గిన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో కొత్త వాహనాల కొనుగోలుదారులతో వాహన షోరూంలు సందడిగా మారినాయి. 22వ తేదీన ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 3126 కొత్త వాహనాల కొనుగోళ్లు, తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగినాయి. గత ఏడు సరిగ్గా ఇదే రోజున జరిగిన వాహన కొనుగోళ్ల సంఖ్య 256 మాత్రమే. చూడండి ఒకసారి. అంటే ఒక షోరూమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో 286 వెహికల్ అమ్మితే ఈసారి 3126 వెహికల్ అమ్మిండట. ఇది ఒక్క రోజుకే. సో ఇట్లా జనాలు బాగా కొంటున్నారు. ఎక్కడుంది ఇది? ఇగో దాదాపు 11 రెట్లు పెరిగిందట కొనుగోలు.
ఆదాయం కూడా భారీగా వచ్చింది. సోమవారం 15 కోట్ల ఆదాయం వస్తే గత ఏడాది సెప్టెంబర్ 22న వచ్చిన ఆదాయం జస్ట్ 97 లక్షలే అట. ఏదో ఒక షోరూమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో అన్ని రకాల వాహన కొనుగోళ్లలో పన్ను భారం తగ్గింది. ముఖ్యంగా కార్ల మీద అధిక ప్రభావం ఉన్నది. గత ఏడాది సెప్టెంబర్ 22తో పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు 7.6% పెరిగినాయట, రెట్లు పెరిగినాయి. కార్ల పెరుగుదల ఏకంగా 24 రెట్లు ఉండడం గమనార్హం. ఏడాది చివరిలో కొంటే అమ్మినప్పుడు మోడల్ ఇయర్ పేరుతో రీసేల్ మార్కెట్లో తక్కువ విలువ పలుకుతుంది. అందుకే చాలామంది కొత్త సంవత్సరం కొత్త వాహనం అన్న భావనతో జనవరిలో కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు జీఎస్టీ తగ్గడంతో భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దసరా పండుగ కూడా కొద్ది రోజుల్లో ఉండడంతో పండక్కి కొత్త వాహనం కొనాలని హుషారుగా షోరూంలకు వెళ్తున్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి కాగానే అక్కడే తాత్కాలిక రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిపోతుంది. సో ఇట్లా రేట్లు తగ్గినాయి.